ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. చూడండి, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం, సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 24వ వచనం నుండి చెప్తాను. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు నేను ఒక వచనాన్ని చదువుతాను, తర్వాత మీరు ఒక వచనాన్ని చదవండి. సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరమైకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదురు గాని వారికి నేను కనబడకుందును. ఈ రోజున మనం ఈ వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 24వ వచనంలో దేవుని యొక్క పిలుపు మనకు కనబడుతుంది. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, నేను పిలువగా మీరు వినకపోతిరి. ప్రియులరా, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మనకు బైబిల్లో ఎక్కడ చూసినా దేవుని యొక్క పిలుపులే మనకి కనబడతాయి. దేవుని యొక్క ఆహ్వానము మనకి ఎక్కువగా కనబడుతోంది. ఒక చోట అంటాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుని యొక్క పిలుపు ప్రధానంగా మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. తర్వాత మనం యెషయా గ్రంథం 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. మొదటి వచనం, దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, దప్పికొనిన వారులారా నా యొద్దకు రండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే యెషయాలోనే 45వ అధ్యాయం, 45వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడు నేనే, మరి ఏ దేవుడనో లేడు. భూదిగంతముల నివాసులారా అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. సమస్త జనులారా, దప్పికొనిన వారులారా, భూదిగంత నివాసులారా అని దేవుడు పిలుస్తున్నాడు. అలాగే సంఘాన్ని కూడా చాలా చోట్ల బైబిల్ ఏమని రాస్తాడనంటే, యాకోబు వంశస్థులారా, అబ్రహాము సంతానమా, ఇశ్రాయేలీయులారా అని దేవుడు సంఘాన్ని కూడా అనేక మార్లు పిలిచాడు. ప్రియులరా, దేవుడు టోటల్గా ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఈ భూలోకాన్ని ఆయన పిలుస్తున్నాడు. నా యొద్దకు రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఆయన ఎవరిని పిలుస్తున్నాడు అని అంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, అంటే భారతీయులారా, అమెరికా వాళ్ళలారా, ఆస్ట్రేలియా వాళ్ళారా, సింగపూర్ వాళ్ళారా, ఆఫ్రికా వాళ్ళారా, ఇశ్రాయేలీలారా అని ఏదో ఒక దేశాన్ని అన్నట్ల సమస్త దేశములారా ఆయన అందరినీ ఆయన పిలుస్తున్నాడు. ప్రియులరా, అసలుకు యేసు ప్రభు అంటే శాస్త్రులకి పరిసయ్యులకి బాగా కోపం వచ్చేదండి. ఎందుకు కోపం వచ్చేది అని అంటే, సాధారణంగా
ప్రవక్తలు ఎవరిని పిలిచేవాళ్ళు అని అంటే కొంచెం ప్రాముఖ్యంగా ఉండే వాళ్ళని పిలుస్తూ ఉండేవాళ్ళు. అయితే యేసు ప్రభు వచ్చేసరికి ఆయన అందరినీ పిలుస్తున్నాడు. కుష్ఠోడి దగ్గరికి వెళ్ళి రమ్మంటున్నాడు, గుడ్డోడి దగ్గరికి వెళ్ళి రమ్మంటున్నాడు, వేశ్య దగ్గరికి వెళ్ళి రమ్మంటున్నాడు, సొంకప్మెట్టి దగ్గర కూర్చున్నోడిని రమ్మన్నాడు, తర్వాత సమరయ స్త్రీని రమ్మన్నాడు, జక్కయ్య అనే పాపిని రమ్మన్నాడు, సేన అనే దెయ్యం పట్టినోడిని కూడా వచ్చేయనన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. అంటే అందరినీ రమ్మంటున్నాడు. దీనికి సంబంధించి ఒక ఉపమానం కూడా యేసు ప్రభు చెప్తాడు. ఒక పెద్ద ఆయన తన కుమారునికి పెళ్లి చేసి విందును ఏర్పాటు చేశాడు. అప్పుడు అందరినీ ఏర్పరచబడిన వాళ్ళని ముందు వెళ్ళి పిలవమంటాడు, దాసుల్ని పంపిస్తాడు. అప్పుడు వాళ్ళు లక్ష్యం చేయలేదు, అంటే పక్కన పెట్టేశారు. అప్పుడు పిలవబడిన వాళ్ళు పాత్రులు కారు. కాబట్టి దాసులారా మీరు ఎవరిని పిలవడానికి వెళ్ళండి అని అంటే, చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. కాగా అతడు, నేను చదువుతాను చూడండి. ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్వులను పశువులను వధింపబడి ఉన్నవి, అంతై సిద్ధంగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలవబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తమునకును వెళ్ళి. చాలండి. దేవుడు పిలువబడిన వారిని, ఏర్పరచబడిన వారిని, ఇశ్రాయేలీల్ని పిలిచాడు. అయితే వారు ఆయనని లక్ష్యం చేయలేదు. అప్పుడు పెళ్లి యజమానుడికి బాగా, ఆ విందు చేసిన యజమానుడి బాగా కోపం వచ్చి అప్పుడు దాసులతో ఏమంటాడు అని అంటే 8వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. అప్పుడు అతడు, పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడే వాళ్ళందరినీ పెళ్లి విందునకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండెను. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఏర్పరచబడిన వారిని పిలిస్తే వాళ్ళు లక్ష్యం చేయలేదు. అప్పుడు యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు అని అంటే, ఇంక అందరినీ పిలవడం మొదలుపెట్టాడు. గుడ్డోడిని, కుంటోడిని, పక్షవాయువు కలిగినోడిని, కుష్ఠోడిని, దెయ్యం పట్టినోడిని, అడుక్కునేవాడిని, మొత్తాన్ని రోడ్డు మీద కనబడే వాళ్ళందరిని వెళ్ళి పిలువు, అందరిని వెళ్ళి పిలవండి. ప్రియులరా, దేవుని పిలుపు ఇప్పుడు ప్రపంచంలో మొత్తానికి వెళ్తుంది. దేవుడు ఎవరినైనా ఆయన పిలుస్తాడు. నేను ఒక పుస్తకం చదివేటప్పుడు అడుక్కునేవాడిని ఆయన పిలుస్తాడు. నేను ఒక పుస్తకం చదివేటప్పుడు పుస్తకం నాకు అర్థం కాలేదు, కానీ అందులో నాకు ఒక లైను నా హృదయాన్ని తాకింది. అదేంటంటే, దేవుని దృష్టిలో మారు మనస్సు లేని రాజు కంటే మారు మనస్సు పొందిన భిక్షగాడు ప్రాముఖ్యమైన వాడు. నేను స్తోత్రిద్దామండి. హల్లెలూయా. మారు మనస్సు లేని రాజు కంటే మారు మనస్సు పొందిన భిక్షగాడు ప్రాముఖ్యమైనవాడు, దేవుడు కావాల్సినవాడు. కాబట్టి మీరు వెళ్ళండి, అందరినీ పిలవండి. నేను పిలుస్తున్నా, నేను పిలవగా దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. ఆయన భూదగంతాన్ని పిలుస్తున్నాడు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగము సువార్తతో ప్రారంభమవుద్ది, సంఘంతో అది ముగుస్తుంది. దాన్ని కూడా మీకు చివరిలోకి వస్తే అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు, ప్రతి దేశాన్ని పిలుస్తున్నాడు, తెల్లోడిని పిలుస్తున్నాడు, నల్లోడిని పిలుస్తున్నాడు, పేదోడిని పిలుస్తున్నాడు, ఉన్నోడిని పిలుస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడు. ఆయన కనబడే వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. కాబట్టి మనం కూడా ప్రార్థనకి రమ్మని ఎవరన్నా పిలిచినా, లేదంటే ఎవరికన్నా సువార్త చెప్పాలనుకున్నా, మనం కూడా కనబడే వాళ్ళందరూ చెప్పమని బైబిల్లో రాయబడి ఉంది. మనకు కనబడే వాళ్ళందరికీ చెప్పడమే, బస్సు ఎక్కితే చెప్పడమే, ట్రైన్ ఎక్కితే చెప్పడమే, ఇంటి పక్కనోడికి చెప్పడమే, ఇంటి ముందున్నోడికి చెప్పడమే, బిల్డింగ్లో ఉన్నోడికి చెప్పడమే, గుడిసెలో ఉన్నోడికి కూడా చెప్పడమే. కనబడే వాళ్ళందరిని పిలవమని ప్రభువు చెప్పాడు. గనుక కనబడే వాళ్ళందరికీ కూడా, ఎవరెవరైతే మనకు కనబడ వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి పాత్రులు. దేవుని రాజ్యానికి దేవుడు ఆహ్వానిస్తున్నాడు వాళ్ళని. వాళ్ళేం తక్కువేమని కాదు. అందుని బట్టి యేసు ప్రభు ఒక మాట అంటాడు, పేదలకు సువార్త
ప్రకటించబడుచున్నది. ఎందుకంటే అంతకుముందు యేసుప్రభు రాకముందు బేదలను పట్టించుకునే వాళ్ళు కాదు, వాళ్ళని దేవుని సన్నిధికి పిలిచేవాళ్ళు కాదు. కానీ యేసుప్రభు ఎప్పుడైతే వచ్చాడో బేదల సువార్త ప్రకటించబడుతుంది. ఇందు నిమిత్తమే కదా నేను ఈ లోకానికి వచ్చిందని ప్రభువు చెప్తున్నాడు. గనుక ప్రియులరా, నేను పిలువగా అంటే అర్థం ఏంటంటే ఆయన అందరినీ పిలుస్తున్నాడు, అందరినీ ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి దేవుని పిలుపు, ఈ పిలుపు ఎవరికి అని అంటే రక్షణ కావాల్సిన వాళ్ళందరినీ దేవుడు పిలుస్తున్నాడు. అయితే ఇంకా కొన్ని పిలుపులు ఉన్నాయి. అదేంటంటే దేవుని యొక్క పరిచర్యకి పరిచారకులని కొంతమందిని ఆయన పిలుస్తాడు, కొంతమంది. అది మరొక అధికమైన స్థాయిలో ఉన్న పిలుపు. ఉదాహరణకి మండుచున్న పొద దగ్గర మోషే మోషే అని మోషేని పిలిచాడు. మందసం దగ్గర ఏలీ దగ్గర పరిచయం చేసే సమూయేలు పండుకున్నప్పుడు సమూయేలు సమూయేలు అని పిలిచాడు. సౌలు దమస్కు మార్గంలో వెళ్తూ ఉంటే సౌలా సౌలా అని పిలిచాడు. అదే సౌలును అభిషేకించడానికి అననీయ అననీయ అని పిలిచాడు. అంటే మనం దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి అని అంటే దేవుడు మనల్ని పిలవాలి. హల్లెలూయా. అది కింద స్థాయి దగ్గర నుంచి ఏదైనా ఏ పరిచర్య అయినా దేవుడు పిలుస్తాడు. మార్తా మార్తా, దేవుడు ప్రేమగా ఆయన పిలుస్తూ ఉంటాడు. కనుక ప్రియులరా, దేవుని పిలువగా అనే మాట మనం అక్కడ చూస్తాం. అయితే దేను పిలవగా మీరు వినకపోతిరి అనే మాట చెప్తాడు. నేను పిలవగా మీరు వినకపోతిరి. నేను చెయ్యి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. మనం సామెతలు 1వ అధ్యాయం 24వ వచనం నుండి మనం చూస్తాం. నేను పిలవగా ఎవరినూ వినకపోయిరి, నేను చెయ్యి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. చేతులు ఎక్కడ చాచాడు? సిలువలో చాచాడు. 2 మేకులతోటి యేసయ్యని సిలువ వేస్తే ఆ చేతులు చాచి ఆయన బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ఆ సిలువలో ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు. అప్పుడుకు ఎవరినూ లక్ష్య పెట్టలేదు, ఎవరినూ కూడా పక్కన పెట్టేస్తున్నారు, ఎవరిని లక్ష్య పెట్టలేడు. ఉదాహరణకి మనం ఎవరి దగ్గర అన్యుల దగ్గరికి వెళ్ళి ఒక పాంప్లెట్ ఒకటి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? దినానికి వెళ్ళినప్పుడు కార్డుని చించి బయట పడేస్తారో అలాగా చించి పక్కన పడేస్తారు. ఎందుకనంటే ఆయన చేతులు చాచగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయారు, ఎవరు లక్ష్య పెట్టట్లేదు. ప్రియులరా, దేవుడు పిలుస్తున్నాడు. అయితే ఎలా పిలుస్తున్నాడు? జీవనో మారు మనసు పొందయ్యా, బాప్టిజం పొందయ్యా, చర్చికి రా అయ్యా అని నాకు వచ్చి చెప్తాడా? ఎలా పిలుస్తాడు? మొట్టమొదటిగా వాక్యం ద్వారా పిలుస్తాడు. ఆ వాక్యాన్ని చెప్పే దేవుని సేవకుడి ద్వారా పిలుస్తాడు, సువార్థికుల ద్వారా పిలుస్తాడు. ప్రియులరా, దేవుడు ఆయన ప్రవక్తల ద్వారా ఆయన పిలుస్తూ ఉంటాడు, ఆయన దేవుని సేవకుల ద్వారా పిలుస్తూ ఉంటాడు, ఆయన పిలుస్తున్నాడు. ఒక మాధ్యమాన్ని దేవుడు ఎప్పుడు కూడా వాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుడు నన్ను పిలవలేదని చెప్పడానికి వీలు లేదు. బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది, సువార్త వలన దేవుడు మనల్ని పిలిచను అనే మాట రాయబడి ఉంటుంది. సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలిచి ఇక్కడ మనల్ని కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దామా అండి? హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు నేను నా అంశంలోనికి వెళ్తాను, జాగ్రత్తగా గమనించండి, తీద్దాం. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. చూడండి, నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. చాలు. ఇప్పుడు 28వ వచనాన్ని చదవండి. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరమై ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదురు కానీ నేను వారికి కనబడకుందును. ఈ 2 వచనాలలో చాలా తేడా ఉంది. ఏంటంటే, ముందు మనం చదివిన వాక్య భాగంలో ఆయన పిలుస్తున్నాడు, దేవుడే మనల్ని పిలుస్తున్నాడు. నేను పిలవగా మీరు వినకపోతిరి. మనం చదివిన వాక్య భాగంలో ఆయనే చేతులు చాపుతున్నాడు, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయారు. ఇది ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు, దేవుడు చెయ్యి చాపుతున్నాడు ఈ వచనంలో.
28వ వచనానికి వచ్చేసరికి, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు. కానీ ఇక్కడ ఎవరు పిలుస్తున్నారు? జనాలు పిలుస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ప్రజలు పిలుస్తున్నారు. తర్వాత నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను వారికి కనబడు. ఎవరు వెతుకుతున్నారు? ప్రజలు వెతుకుతున్నారు. ఇందాక ఎవరు ఎతికారు? దేవుడు ఎతికాడు. పాస్టర్ గారు వాక్యం చెప్పారు. తప్పిపోయిన గొర్రెని ఎవరు ఎతికారు? కాపరి వెతికాడు, దేవుడు వెతికాడు. ఇక్కడ మనం చివరికి వచ్చేసరికి ఎవరు వెతుకుతున్నారు? ప్రజలు వెతుకుతున్నారు. ఆ తప్పిపోయిన గొర్రెలే కాపరిని ఎదుగుతున్నాయి. ఎక్కడ కాపరి? కాపాడు తోడేళ్ళు వచ్చేసాయని ఇప్పుడు ఆ గొర్రె ఎతకడం మొదలుపెట్టింది. ప్రియులరా, ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను పిలవగా మీరు వినకపోతే ఒక టైం వస్తుంది, మీరు పిలిచినప్పుడు నేను పలకలేను. ఒక టైం వస్తుంది. ఇప్పుడైతే నేను పిలుస్తాను, అయితే మీరు వినట్లేదు. ఒక టైం వస్తుంది, ఒక దినం వస్తుంది. అది తీర్పు దినం, అది విమర్శ దినం, ఆయన రాకడ దినం, ఆయన రాబోయే దినం. అప్పుడు మీరు పిలుస్తారు, నేను పలకలేను. నేను పిలవగా మీరు వినలేదు, మీరు నన్ను పిలుస్తున్నారు, ఇప్పుడు నేను పలకలేను. ప్రియులరా, ఆయన పిలిచినప్పుడు మనం అందుబాటులో ఉండాలి. ఆయన పిలిచినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకి బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారండి. వాళ్ళందరూ తెల్లబట్టలు వేసుకున్నారు, దివిటీలు పట్టుకున్నారు, నూనె తెచ్చుకున్నారు. వాళ్ళు తెచ్చుకున్నారు, వీళ్ళు తెచ్చుకున్నారు, ఇద్దరు తెచ్చుకున్నారు, రెడీగా ఉన్నారు. అయితే పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనే స్వరం వాళ్ళకి వినబడింది. అప్పుడు బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు అని అంటే, బుద్ధిగల్లోని ఇలా అడిగారు. ఏమని అడిగారంటే, మా దివిటీలు ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అని అంటారు. అప్పుడు బుద్ధిగల్లోళ్ళు అంటారు, మీకు ఇస్తే మీకు జాలదు, మాకు జాలదు, ఇద్దరికి అయిపోద్ది. కాబట్టి మీరు వెళ్ళి అమ్ము వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి, అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. ప్రియులరా, బుద్ధి లేని వాళ్ళు ఎందుకు వెళ్ళారని అంటే, నూనె లేదని కాదు కాన్సెప్ట్. అక్కడ చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి వెళ్ళేరు. అంతటా తలుపు వేయబడింది. వీళ్ళు ఎందుకు వెళ్ళలేదో చెప్తాను చూడండి. నూనె కాదు కాన్సెప్ట్ అక్కడ. వీళ్ళు ఏం చేశారనంటే, నూనె కొందామని అమ్మే వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళిపోయారు, బుద్ధి లేని వాళ్ళు. అక్కడ పెళ్లి కుమారుడు ఇంకా పిలిచేశాడు, తలుపు తెరవబడింది, మీరందరూ లోపలికి రండి అని పిలిచారు. అప్పుడు ఆ పిలుపుని అందుకున్న ఆ బుద్ధిగల్లోళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ప్రియులరా, అప్పుడు బుద్ధి లేని వాళ్ళు ఎక్కడున్నారు? అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఎక్కడ లేరు, ఆ తలుపు దగ్గర లేరు, ఆ గుమ్మం దగ్గర లేరు. ప్రియులరా, అంటే ఆయన పిలుస్తున్నప్పుడు, ఆయన లోపలికి రమ్మంటున్నప్పుడు, ఆయన రాకడొచ్చేసినప్పుడు వాళ్ళు అందుబాటులో లేరు. నేను పిలవగా మీరు వినకపోతిరి. తలుపు వేయబడింది. ఇప్పుడు వచ్చారు వాళ్ళు. అయ్యా మాకు తలుపు తీయండి అని అడుగగా, అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇప్పుడు వాళ్ళు పిలుస్తున్నారు, ఆయన లోపల వినట్లేదు. దేవుడు పిలిచినప్పుడు వీళ్ళు అందుబాటులో లేరు. వీళ్ళు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయన అందుబాటులో లేడు. అది కాన్సెప్ట్. నేను పిలవగా మీరు వినకపోతే, తర్వాత మీరు పిలిచే టైం వస్తుంది, అప్పుడు నేను వినలేను. కొంతమందికి పిలుస్తున్నప్పుడు అంత గర్వమో, రారు, మాకేంటి, రావడానికి మాకేంటి, గర్వం ఎక్కువ, కొంచెం డంబం ఎక్కువ. పిలిస్తే రావాలా, దేవుని దగ్గరికి ఇప్పుడే రావాలా, ఇదంతా వదిలిపెట్టి రావాలా, ఇవన్నీ వదిలేసుకొని రావాలా
అని చాలామందికి కొంచెం డంబంగా పిలిస్తే రారు, పిలిచిన వెంటనే స్పందించరు. మొన్న వరదల్లోనండి అందరూ సహాయం చేశారు. ఎప్పుడు వరదలు తగ్గటానికి సహాయం చేశారు. మేమేం చేసామంటే, కొంతమంది ఏం చేసామనంటే, ఫస్ట్ రోజు నుంచే, వరదలు వచ్చిన రోజు నుంచే కొంచెం ఏదో ఒకటి చేద్దామని ఒక నలుగురం కలుసుకొని, నీళ్ళు పేకల్లో తున్నప్పటి నుంచే మేము ఏదో ఒకటి చేద్దామని కొంచెం కంకణం కట్టుకొని, మా ఏరియాలో రైల్వే ట్రాక్ ఉంటుంది, దాని మునిగిపోయిన ఒడ్డు దగ్గరికి వెళ్ళి కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు, కొన్ని పాల ప్యాకెట్లు, కొన్ని ఉప్మా ప్యాకెట్లు మొత్తం పట్టుకొని, ఒక ట్యూబ్ లాంటిది లారీ టైర్ ఉంటే ఆ ట్యూబ్ను పట్టుకొని నీళ్ళల్లోకి దిగి ఆ చిన్న పడవలాగా ఒకటి తయారు చేసుకుని దాని మీద సరుకులు పెట్టి ఆ సందు లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి పంచుతుంటే నీళ్ళల్లోనే అలా పంచుతూ ఉన్నప్పుడు రెండో స్టేర్ నుంచి ఒక కుర్రోడు కిందకి చూసి అన్న ఏంటవి అని అడిగాడు. మేమన్నాం, అన్న ఇవి పాల ప్యాకెట్లు అన్న, బుట్టయి నీకు కూడా వేస్తాం అని అన్నాం. దానికి వాడన్నాడు, అది ఏం కంపెనీది అని అడిగాడు. అది ఏంటి కంపెనీ? మేమన్నాం ఏదో వేరే కంపెనీ అని మేము చెప్పాం. వాడన్నాడు, విజయ పాల ప్యాకెట్ లేదా మీ దగ్గర అని అడిగాడు. వాడు బ్లూ లేదా, గోల్డ్ లేదా, రెడ్ లేదా, గోల్డ్ లేదా మీ దగ్గర అని అడిగాడు. ఏదో ఒకటన్నా తీసుకొనని మేము పిలవడం మొదలుపెట్టాం. చిన్నపిల్లలు ఉన్నారు, పిలవడం మొదలుపెట్టాం. అంటే అయ్యైతే వద్దులే అన్న, మీరు వెళ్ళండి అని అన్నాడు. సరే అని మేము వేరే పక్కని పిలిచాం. వాడేమనుకున్నాడంటే, సాయంత్రానికల్లా నీళ్లు తగ్గిపోతాయి, వెళ్ళి గోల్డ్ పాల ప్యాకెట్ ఒకటి తెచ్చుకోవచ్చు అని అనుకున్నాడు. వాడికి తెలియదు ఏంటంటే 4 రోజులైనా నీళ్ళు పోల. వాడు దిగాడంటే మునిగిపోతాడు. ఒక్క పొడవ రాల దగ్గరికి కూడా. 4వ రోజున అదే దారిలో వెళ్తుంటే అప్పుడు వాడు పిలవటం మొదలుపెట్టాడు. అన్నా ఏదన్నా బొట్టలో వేయండి అన్నా అని పిలిచాడు. మా ఓడికోడి బాగా కోపం వచ్చింది. వాడేమన్నాడంటే, అన్నా జీవనన్నా మనం పిలిస్తే వాడు పలకలేదు కన్నా సరిగా, ఇప్పుడు వాడు పిలుస్తున్నాడు, మనం కూడా పలకకూడదన్నా, పక్కకి వెళ్ళిపోదాం అని పక్కకి తీసుకెళ్ళిపోయాడు. వాడు మేము పిలిచినప్పుడు పలకలా. ఇప్పుడు ఆడు పిలిచే టైం వచ్చింది, మేము పలకలా. మేమెందుకు పలుకుతాం? నేను పిలవగా మీరు వినకపోతే, అయితే మీరు పిలిచినప్పుడు పలకని టైం అనేది ఒకటి వస్తుంది. దేవుడు పిలిచినప్పుడు ఆ బుద్ధి లేని కన్యకలు అందుబాటులో లేరు, వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళు పిలిచే సమయానికి పెళ్లి కుమారుడు అక్కడ లేడు. అది కాన్సెప్ట్ ప్రియులరా. అదే విషయంలో మనము ధనవంతుడి గురించి, లాజరు గురించి కూడా మనం చూస్తాం. ధనవంతుడు ఒకడు ఉండెను, లాజరు అనే ఒక దరిద్రుడు ఉండేది. ధనవంతుడు ఊదారంగు బట్టలు వేసుకొని బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు కురుపులతో నిండి కుక్కలు వచ్చి నాకే తినడానికి తినలేక ధనవంతుడి యొక్క బల్ల దగ్గర పడుండే రొట్టె మొక్కలు తినేవాడు. అది ధనవంతుడు లాజరు యొక్క. నేను బయట ప్రార్థనలో చెప్పాను, ధనవంతుడు సమాధి కార్యక్రమం, ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుని సమాధి కార్యక్రమానికి ఎమ్మెల్యే వచ్చాడు, ఎంపీ వచ్చాడు, ప్రెసిడెంట్ వచ్చాడు, అందరూ అధికారులు వచ్చారు. చాలా చక్కగా పూలు చల్లుతా, డబ్బులు చల్లుతా ఒక ప్రత్యేకమైన స్థలంలో ధనవంతుడు ఘనంగా కార్యక్రమం జరిగింది. లాజర్ని ఎవరు తీసుకెళ్లారు? మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారు. ప్రియులరా, ఇలాగ వాళ్ళ యొక్క కార్యక్రమము జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, లాజర్ది మంచి చావా, ధనవంతుని మంచి చావా? బతుకున్నప్పుడు. ఎవరిది మంచి చావు? మంచి చావు అని ఎవరిని అంటామండి? వెంటనే తీసుకెళ్ళే వాళ్ళన? మంచి చావు అంటే ఎవరిని అంటే చూడండి. లాజర్ ఏమో మంచాన పడ్డాడు. ఎందుకంటే అతనికి చర్మం మొత్తం కురుపులే కదా, కుక్కలు వచ్చి నాకాయి. ఆ రోగంతోనే ఉండి 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 చనిపోయాడు. అట్లాంటి వాళ్ళు హాస్పిటల్లో 4 రోజులు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, మంచాన ఉండి 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 చనిపోతారు. వాళ్ళని చూస్తే మనకేమనిపిస్తుందంటే, ఏం పాపం చేశాడో, ఎంత రోగం వచ్చింది,
ఎంత మంచాన పడ్డాడు, ఇలా పోయాడు, అది మంచి చావు కాదు అని మనం అంటాం. ఎవరిని మంచి చావు అని అంటామంటే, ధనవంతుడు ఏమంటున్నాడనంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. అయితే దేవుడు ఏమంటున్నాడనంటే, ఈ రాత్రే నీ ప్రాణము అడుగుచున్నా. అంటే ధనవంతుని ప్రాణం ఎంతసేపట్లో పోయింది అని అంటే, ఒక రాత్రిలోనే పోయింది. అప్పుడు వచ్చిన చుట్టాలందరూ ఏమంటున్నారనంటే, ఎంత మంచి చావు అయ్యింది, ఒక్క రోజులోనే పోయాడు, ఒక్క రాత్రిలోనే పోయాడు. ప్రియులారా, అక్కడ తెలిసిన వాళ్ళు చనిపోతే వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగాను, చుట్టాలని ఎలా చనిపోయాడు అని అడిగాను. వాళ్ళు ఏం చెప్పారనంటే, చనిపోయే ముందుగా ఒక బీపీ బాగా ఎక్కువైపోయి ఒళ్ళంతా చెమటలు పట్టేసేసి అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. తీసుకెళ్తే 15 నిమిషాల్లోనే హాస్పిటల్లో ఉన్నాడు. ఒక 10 నిమిషాలు హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో ఒక 5 నిమిషాలు ఉన్నాడు, చనిపోయాడు. ఆయన ఎలా బతికాడు అని అంటే, తినుము తాగుము సుఖించుము, అలా బతికాడు. చనిపోయేదాం 15 గంటలోనే చనిపోయాడు. వాళ్ళందరూ, భార్య పిల్లలందరూ బాగా ఏడుస్తున్నారు. ఏడుస్తూ ఉంటే నేను పక్కన కుర్చీలో కూర్చొని వాళ్ళని చూస్తూ ఉన్నాను. ఈ చుట్టాలందరూ కూడా ఆ సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడుకుంటారు కదా, అలా మాట్లాడుకునేటప్పుడు ఆ భార్యతోటి పిల్లలతోటి ఇలాగ ఓదారుస్తున్నారు. ఏమని ఓదారుస్తున్నారు అని అంటే, అమ్మ మీరు బాధపడమాకండి, భార్యతో చెప్తున్నారు, మీ ఆయనది మంచి చావు. ఏ చావు అది? మంచి చావు, 15 గంటలోనే పోయాడు. అయ్యా మీరు బాధపడమాకండి, మీ నాన్నది మంచి చావు. లాజర్ది మంచి చావా, ధనవంతుంది మంచి చావా? ధనవంతుంది మంచి చావు. ఆ రాత్రే ఆయన ప్రాణాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రియులరా, ఏది మంచి చావో చెప్తాను చూడండి. మారు మనస్సు పొందటానికి అవకాశం లేకుండా, ప్రార్థన చేయటానికి అవకాశం లేకుండా, దేవుని వైపు తిరగటానికి అవకాశం లేకుండా పుట్టుక్కుమని పోయేది మంచి చావు కాదు. రోగం వచ్చినా, కురుపులతో నిండినా, అలాగా ఆ భయంకరమైన స్థితిలో ఉన్నా కానీ వాళ్ళు మంచాన పడున్నప్పుడు పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ, ప్రభువా మమ్మల్ని క్షమించు, నీ రాజ్యంలో చేర్చుకో, నీకు పరలోకాన్ని ఇవ్వు అని చెప్పేసి రోగంతో ఉన్నా కానీ వాళ్ళు అలాగా దేవుడు వాళ్ళు ఆ మంచాన పడినా కానీ, వాళ్ళు ఆ నెలల బెడ్ మీద ఉన్నా కానీ, వాళ్ళు చివరి క్షణంలో వరకు ఆ మంచాన ఉన్నప్పుడు ప్రభువుకు ప్రార్థిస్తూ పశ్చాత్తాపడుతూ అవకాశం వాళ్ళకి దొరికంగా వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకొని మరణించినప్పుడు అది మంచి చావు. మంచి చావు అంటే అర్థం ఏంటంటే, మంచం మీద ఉన్న మారు మనసు పొంది చనిపోవటం మంచి చావు, అది ఎన్నాళ్ళైనా కానీ. అదే చెడ్డ చావు ఏంటంటే, మారు మనసు పొందకుండా పుట్టుక్కున పోయిన దాన్ని ఏమంటారు? చెడ్డ చావు అని అంటారు. కాబట్టి ప్రియులరా, మనం అనుకునేటట్లుగా ధనవంతుంది మంచి చావు కాదు. ఎందుకంటే మారు మనసు పొందడానికి అవకాశం అనేది అతనికి లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ చనిపోయారు. ఒక ఆయన లాజరేమో పరదేశికి వెళ్ళాడు, ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళి యాతన పడుతున్నాడు. యాతన పడతా ఆ పరదేశంలో ఉన్న అబ్రహాముని పిలుస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, లాజర్ని పంపించు, నా యందు కనికరపడి కొంచెం నీళ్ళిచ్చి లాజర్ని పంపించు, నా నాలుకను చల్లార్చి ఒక చుక్క నీళ్ళిచ్చి లాజర్ని పంపించు. యాక్చువల్గా అతనికి లాజర్ కనబడుతున్నాడు, కానీ అతడు అబ్రహాముని పిలుస్తున్నాడు. లాజర్ని ఎందుకని అతడు కనపట్లేదు అని అంటే, బతుకున్నప్పుడు లాజరు ఇంటి వాకిట్ నుండి ఎన్నోసార్లు ధనవంతుని పిలిచాడు, అయినా కానీ ధనవంతుడు పలకలేదు. ఇప్పుడు లాజర్ని పిలిచిన ఉపయోగం లేదు, ఎందుకంటే లాజరు పలకడు. ప్రియులరా, ధనవంతుణ్ణి పిలిచాడు. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయము 29వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు విలవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పెను.
ఇప్పుడు ధనవంతుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, సరే లాజర్ను పంపించయ్యా అని అడిగినప్పుడు అబ్రాహాము అలా పంపించడం కుదరదు, మీకును మాకును అగాధం ఉంది, మీరు అట్ రాలేరు, మీరు మా దగ్గరికి రాలేరు, కాబట్టి ఉపయోగం లేదు ఇప్పుడు నన్ను పిలిచినా కానీ అని చెప్పినప్పుడు అప్పుడు ధనవంతుడు అంటాడు, సరే పైన 5 మంది నాకు అన్నదమ్ములు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, వారి దగ్గర కన్నా లాజర్ను పంపించు అని అంటే, అప్పుడు అబ్రాహాము ఏమంటాడు అని అంటే, అయ్యా నువ్వు కంగారు పడ మాకు, అక్కడ మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వాళ్ళు పిలుస్తారు, మీ అన్నలందరినీ వాళ్ళు పిలుస్తారు, దేవుని దగ్గరికి రమ్మని, మారు మనసు పొందమని, బాప్టిజం తీసుకోమని, బలలో చేయమని, ఆయన రాజ్యానికి సిద్ధపడమని, పశ్చాత్తాపడమని మోషే ప్రవక్తలు మీ 5 మంది అన్నదమ్ములను పిలుస్తారు, నువ్వు కంగారు పడ మాకు, నువ్వేం కంగారు పడ మాకు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు పిలుస్తారు మీ అన్నల్ని, నువ్వు కంగారు పడ మాకు అని అంటే, అప్పుడు ధనవంతుడు అన్నాడు, అయ్యా అబ్రామా, వాళ్ళు పిలిస్తే అయిన మాట అయితే నేను ఏడ ఎందుకు వస్తాను, వాళ్ళు నన్ను పిలిచి అలసిపోయారు, నేను మోషేకి ప్రవక్తలకి లొంగలే, నా ఇంటి ముందుకు వచ్చి మీటింగ్ పెట్టారు, నా ఇంటి ముందే స్టే చేశారు, నా ఇంటి ముందే సువార్త సభ పెట్టారు, నా ఇంటి ముందే ప్రసంగాలు చేశారు రక్షణ పొందమని. అయితే వాళ్ళు మోషే మా ఇంటి ముందుకే వచ్చాడు, ప్రవక్తలు మా ఇంటి ముందుకు వచ్చారు, వాళ్ళు పిలిచినప్పుడు నేను పలకలేదు, ఇప్పుడు వీళ్ళు పలకరు, నువ్వు అట్టన మాకు లాజర్ని పంపించి. అప్పుడు అబ్రాహాము అంటున్నాడు, అట్లాంటివి ఏం కుదరదు, అందరికీ రూల్ ఒక్కటే, నిన్నైనా పిలిచాము, నీ అన్నలనైనా పిలవాల్సిందే. ఇప్పుడు వాళ్ళని కూడా పిలుస్తాం. ప్రియులరా, దేవుడు ధనవంతుడిని పిలవగా ధనవంతుడు వినలేదు. ఇప్పుడు ధనవంతుడు పాతాళం నుంచి పిలుస్తుంటే దేవుడు వినట్లేదు. నేను పిలవగా మీరు వినకపోతే, ఇప్పుడు మీరు పిలుస్తున్నారు, నేను వినలేను. ప్రియులరా, దేవుడు మనల్ని పిలిచే సమయమే. ఒకరోజు వస్తుంది మనం పిలిచినా పలకడు దేవుడు, ఒకరోజు వస్తుంది మనల్ని వెతికినా, మనం ఆయనను వెతికినా ఆయన మనకు కనబడ్డు, ఒకరోజు వస్తుంది మనం ఏడ్చినా మనం వర వినేవాడెవడు కూడా లేని సమయం వస్తుంది. అందుని బట్టే బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకడి. తర్వాత మీరు ఆయన్ని వెతుకుతారు, అప్పుడు ఆయన మీకు దొరకడు. ఇప్పుడు ఆయన వెతికే సమయం, ఆయన మిమ్మల్ని పిలిచే సమయం, ఆయన మిమ్మల్ని ఆహ్వానించే సమయం, ఆయన మీకు చేతులు చాచే సమయం. మీరు ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు, మీరు ఆయన పిలుపులకి లోబడండి. అయితే బైబిల్లో ఏం రాయబడిందంటే, నేను పిలువగా ఎవరు వినకపోతిరి అనే మాట రాయబడి ఉంది. ప్రియులరా, నోవాహు కాలంలో కూడా ఏం జరిగింది అని అంటే, దేవుడు జలప్రలయాన్ని రప్పించే ముందు నోవాహును నోవాహు ఓడగట్టుకుంటా ఉంటేనే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాడు. ఆయన కూడా ఏం చెప్పాడంటే, నోవాహు నువ్వు ఓడకట్టు, అలాగే కట్టే సమయంలో నువ్వు వెళ్ళి అందరినీ పిలువు, వాళ్ళలోనికి రమ్మని అందరినీ పిలువు. ఆ మాట మనము చూస్తాం చూడండి. పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. చూడండి, దేవుడు ప్రకటించాడా లేదా? ప్రకటించాడు. ఎవరి ద్వారా? నోవాహు ద్వారా, దేవుని సేవకుడి ద్వారా, ఆయన బిడ్డ ద్వారా నీతిని ప్రకటించాడు. మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, ఓడలోనికి వచ్చేసేయండి, జలప్రలయం రాబోతుంది అని ఆయన పిలిచాడు. అసలు ప్రళయం వచ్చే ముందు, ఉగ్రత వచ్చే ముందు పిలుస్తారు. ఆ పిలుపునకు లోబడి బయటికి వచ్చేసేయాలి. 1977 సంవత్సరంలో ఒక సంఘటన జరిగిందండి. 1977 సంవత్సరంలో ఒక సంఘటన. అదేంటంటే, మన కృష్ణా జిల్లా ఒడ్డునే దివిసీమ అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంది. దివిసీమ ప్రాంతం ఉంది. అప్పుడు భయంకరమైన తుఫాను,
భయంకరమైన తెగులు ఆ టైంలో వచ్చింది. 1977 సంవత్సరంలో దివిసీమ దగ్గర 4 రోజులు ముందుగా అధికారులందరూ వచ్చి హెచ్చరికలు చేశారండి, గొట్టాలు పట్టుకొని, మీరు ఇక్కడి నుంచి వచ్చేయండి, తుఫాన్ వస్తుంది, సునామీ వస్తుంది, బయటకు వచ్చేసేయండి. పిలిచారు అధికారులు. వెళ్ళి పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారనంటే ఇల్లులు ఖాళీ చేయటం ఇష్టం లేక వాళ్ళ ఇళ్ళల్లో ఉండటానికి ఇష్టపడి ప్రమాదాన్ని కూడా పక్కన పెట్టేసేసి ఇళ్ళల్లో ఉన్నారు. డిసెంబర్ 22 ఆ టైంలో నైట్ పడుకున్నట్టు అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఒక్కసారిగా సునామీ వచ్చింది. తెల్లారేసరికి 5 లక్షల శవాలు తేలాయి సముద్రపు ఒడ్డున. అప్పుడు పక్కూరు వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, చాలామంది కేకలు వినబడ్డాయి కానీ ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు. అధికారులు పిలిచినప్పుడు వాళ్ళు బయటికి రాలేదు. వాళ్ళ రాత్రంతా పిలిచారు, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. గనుక ప్రియులారా, నేను పిలిచినప్పుడు పలకండి. ఇది దేవుడు పిలిచే సమయం, ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నోవాహు పిలిచినప్పుడు ఎవరు రాలేదు. నోవాహు దగ్గర ఏం రాయబడి ఉంటుందంటేనండి, అంతటా తలుపు వేయబడెను అనే మాట నోవాహు దగ్గర, ఓడ తలుపు వేయబడెను. అప్పుడు వాళ్ళు పిలవడం మొదలుపెట్టారు. తినేవాళ్ళు, తాగేవాళ్ళు, సుఖించేవాళ్ళు, అయ్యా నోవాహు తలుపుది, నేను నీ బాబాయిని, నేను నీ చిన్నాన్ని, నేను నీ తమ్ముడిని, నేను నీ ఇంటికి వచ్చినోడిని, తలుపుది అంటే వాళ్ళ కేకలు వినే వాళ్ళు ఎవరు కూడా లేరు. దేవుడు వాళ్ళు పిలిచే సమయం, ఆయన పిలిచే టైం చాలా శ్రేష్టమైంది, మనం పిలిచే టైము చాలా భయంకరమైంది. గనుక ప్రియులరా, ఆయన పిలుపునకు మనము లోబడాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం అవకాశం ఉన్నప్పుడే మనము సద్వినియోగం అనేది చేసుకోవాలి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుతున్నాను. చూడండి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ప్రియులరా, కాపరి ఆ తప్పిపోయిన గొర్రెని వెతికాడు. వెతికే సమయం ఇది, ఆయన వెతికి పట్టుకునే సమయం ఇది, ఆయన వెతుకుతున్నటువంటి సమయం ఇది. అయితే ఒకరోజు వస్తుంది, మనం వెతుకుతాం. ఆ మాట మనం ఇందాక చూసాం. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథము 1వ అధ్యాయము కొన్ని విషయాలు నేను మీకు ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసిద్రి, నేను గద్దింపగా లోబడకపోతురే. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. కొంతమందిని దేవుడు చాలామందిని దేవుడు ఎలా పిలుస్తాడు అని అంటే, నోటి మాటతో పిలుస్తాడు, వాక్యం ద్వారా పిలుస్తాడు, దేవుని సేవకుల ద్వారా పిలుస్తాడు, ఆ రూట్లో పిలుస్తాడు. ఇంకొంతమంది అండి మాటలు చెప్తే వాళ్ళు వినేవాళ్ళు కాదు, అలా పిలిస్తే వినేవాళ్ళు కాదు. వాళ్ళని ఎలా పిలుస్తాడు అని అంటే, నేను గద్దింపగా మీరు లోబడకపోతిరి అంటే గద్దింపు ద్వారా పిలుస్తాడు, పరిస్థితుల ద్వారా పిలుస్తాడు, రోగాలు పెట్టడం ద్వారా పిలుస్తాడు, అప్పులు పాలు చేయడం ద్వారా పిలుస్తాడు, తెగుళ్ళ ద్వారా, తుఫాన్ల ద్వారా, వర్షాల ద్వారా పిలుస్తాడు, కష్టాల శ్రమల ద్వారా పిలుస్తాడు. మాట అందుకనే ఒక సామెత ఉంది, మనిషికో మాట
గట్టిగా చెప్పాలి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. మనుషులు అనలేదు. అందుకని ఆయన కొట్టడం ద్వారా పిలుస్తాడు. మీకు ఒక చిన్న సందర్భం ఒకటి జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే తప్పిపోయిన కుమారుడు స్టోరీ. తప్పిపోయిన కుమారుడు వచ్చి, నాన్న ఆస్తినిచ్చేసే, నేను వెళ్తాను, నేను వెళ్ళి నా వ్యాపారం నేను చేసుకుంటాను. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు అని అంటే, నాన్న అలాగ ఆస్తిని ఇవ్వకూడదు, వెళ్తే పాడైపోతావు, వెళ్తే ఆకలికి చచ్చిపోతావు అని అన్నాడా? అనలా. ఏం చేశాడు? ఆస్తిని ఇచ్చేసాడు. ఎందుకంటే వీడు చెప్తే వినే రకం కాదు. వీడు చెప్తే వినే రకం కాదు. మీరు చాలామంది పిల్లలు, యవనస్తులు ఏం చేస్తారంటే, చదువుకున్నా పని చేయకపోతే సోమరిగా ఇంట్లో కూర్చుంటే వాళ్ళు మీరు ఏం చెప్తారంటే, అరే బాబు పనికి వెళ్ళరా, అద్దె కట్టాలరా, కరెంటు బిల్లు కట్టాలరా, పనికి వెళ్ళండిరా అని మీరు పిలిచిన వాళ్ళు వినరు. నేను చాలామందికి ఇదే చెప్తా తల్లులకి, మీరు పనికి వెళ్ళండి బాబు అని. వాళ్ళు వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు ఎప్పుడు వెళ్తారో చెప్తాను చూడండి. తప్పిన కుమారుడు ఆస్తిని తీసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళాడు, ఆస్తి మొత్తం పాడు చేసుకున్నాడు. చివరికి ఎక్కడికి వచ్చాడు అని అంటే, పందులు తినే పొట్టు దగ్గరికి వచ్చాడు. అది కూడా దొరకలా, పందులు కూడా కోపడ్డాయి. అప్పుడు ఆడు హృదయం ఏమనుకుంటాడంటే, ఇక్కడ ఆకలికి నేను చచ్చిపోతున్నా. పనికి ఎప్పుడు వెళ్తాడు? చెప్తే వెళ్ళడు. కొంతమంది ఆకలి వేస్తే వెళ్తారు. అందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, ఒకరిని కష్టము వాని చేత పని చేయిస్తుంది. కష్టము పని, ఒకని ఆకలి వాని చేత పని చేపిస్తుంది. మీరు ఉదయము ఇడ్లీ గారెలు పెట్టి మీ పిల్లలకి, మధ్యాహ్నం పూట కోడి మాంసం పెట్టి, నైట్ పూట వేట మాంసం పెట్టి, ఏసీ గది ఇచ్చి, చేతికో ఫోన్ ఇచ్చి, ఇంట్లో టీవీ పెట్టి, పరుపు మీద పడుకోబెట్టి పనికి వెళ్ళరా నాయన అంటే వాడు ఎందుకు వెళ్తాడు? మాటలు చెప్తే వాడు ఎందుకు వెళ్తాడు? ఎప్పుడు వెళ్తాడు అని అంటే, ఆకలి వేస్తే వెళ్తాడు, పచ్చడన్నం పెడితే వెళ్తాడు. అది కూడా లేదు రోయ్, ఈరోజు ఎండుకోవడమే రోయ్ అని చెప్పండి, అప్పుడు వెళ్తాడు. అంటే ఈ తప్పైన కుమారుడికి మాటలు చెప్తే వెండు. వాడిని దేవుడు ఎలా పిలిచాడు, తండ్రి ఎలా పిలిచాడు అని అంటే, పరిస్థితుల ద్వారా పిలిచాడు. వాడు మాటలతో చెప్తే వినేవాడు కాదు, పరిస్థితుల ద్వారా వాడు తెలుసుకుంటాడు. కాబట్టి నేను పిలవగా మీరు వినకపోతిరి, అయితే ఇంకో రూట్ ట్రై చేశా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ, ఇప్పుడు దెబ్బేసా, నేను గద్దించగా మీరు లోబడకపోతిరి. కొంతమంది ఉంటారు, ఎన్ని దెబ్బలు తగలని, ఎంత అప్పులు పాలైపోయినాయి, జీవితం ఎంతగా దీనస్థితికి వెళ్ళని, చలనం ఉండదు. దేవుని పిలుపునకు లోబడరు, రారు, దగ్గరికి రారు, అందులోనే పొరలాడుతూ ఉంటారు కానీ అసలు దేవుని దగ్గరికి రారు. నేను ఆంధ్ర హాస్పిటల్కి ఒకసారి వెళ్ళానండి, చుట్టాలను చూద్దామని వెళ్ళాను. ఒకడు 24 గంటల కడుపు నొప్పితో బాధపడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. 24 గంటల కడుపు నొప్పి, అది తట్టుకోలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు, మొర పెడుతున్నాడు. వాడికి అంత వేదన ఉంది కడుపులో. అయితే బయట వరండాలో మేము నించుంటే ఆడు లోపలికి వెళ్ళి ఆడవటం, మళ్ళీ బయటకు వచ్చి సిగరెట్ వెలిగేయటం. ఏమన్నా బుద్ధి ఉందండి? వాడికి దేవుడు పెట్టిన రోగం ఏంటి, వాడు చేసే పని ఏంటి? అంటే వాడికి అంత వేదన వచ్చినా కానీ వాడి బుద్ధి మారలా. నేను గద్దించగా లోబడబోతురే. కొంతమందికి ఎన్ని బాధలు వచ్చినా దేవుని సన్నిధికి రావట్లా, కొంతమందికి ఎన్ని అప్పుల పాలైనా దేవుని సన్నిధికి రావట్లా, కొంతమందిని దేవుడు ఎంత గద్దించినా దేవుని దగ్గరికి రావట్లా, గదినట్లా. ఇప్పుడు ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనంలో, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇచ్చెదను, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను వారికి కనబడకుందును. కాపరి గొర్రెను ఎదిగే సమయం ఇది. అయితే ఒకరోజు వస్తుంది, అప్పుడు మనం శ్రద్ధగా వెతుకుతాం, ఆయన మనకి కనబడ్డా. అది మనం వెతికినా ఆయన కనబడని సమయం, అది మనం పిలిచినా ఆయన పలకని సమయం, మనం ఏడ్చినా మన వైపు చూడని సమయం. అది తీర్పు దినం, అది విమర్శ దినం. అందుకని సంఘాన్ని దేవుడు ఈ రోజున సిద్ధపడి ఉండమంటున్నాడు. గనుక ప్రియులరా, నేను పిలవగా ఎవరు కూడా వినలేదు, నేను చేతులు చాచగా ఎవరు కూడా లక్ష్య పెట్టట్లేదు, నేను గద్దింపగా ఎవరు కూడా
లోపడట్లే. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను నా వాక్య భాగాన్ని ముగిచ్చేస్తాను. నేను డ్యూటీలో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర, నేను హాస్పిటల్ డ్యూటీలో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర వాలంటీర్ ఫోన్ చేసి మీరు అర్జెంటుగా మీరు ఇంటి దగ్గరికి రండి, మిమ్మల్ని ఫోటో తీసుకోవాలి, మీకు డబ్బులు పడతాయి అని చెప్పింది. నేనేం చేశానంటే నిర్లక్ష్యంగా, ఇప్పుడు మీరు చెప్పడం ఏంటమ్మా, మీకు అసలు బుద్ధి ఉందా, మీకు అసలు జ్ఞానం ఉందా, ముందు చెప్పాలి కదా, డ్యూటీకి సెలవు పెట్టుకునేవాడిని కదా, అసలు మీకు ఏమైనా మైండ్ ఉందా, ఇప్పుడు రమ్మంటే ఎలాగొస్తారు, మా డాక్టర్ గారు మాకు పర్మిషన్ ఇవ్వరు, మా ఓనర్ గారు మాకు పర్మిషన్ ఇవ్వరు, రాలేను. అప్పుడు ఆమనింది, ఒక్క 10 నిమిషాలు వచ్చిపోండి, ఫోటో తీసుకుని వెళ్ళిపోతామండి అని బతిమలాడింది. సరే అని ఫోన్ పెట్టేసి మా ఇంటి ఓనరమ్మ ఫోన్ చేసింది, అయ్యా బాబు ఇంటి దగ్గరికి రా అయ్యా, ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళు ఫోటో తీసుకుంటారు, నీ పేరు రాసుకుని వెళ్తారు అని చెప్పింది. అప్పుడు నేనన్నాను, నేనేం రాలేనమ్మా, ఇప్పుడు నా పరిస్థితి ఏం బాగాలేదు, నేను ఇప్పుడు రాలేను నీ దగ్గరికి అని ఓనరమ్మకు కూడా దురుసుగా జవాబిచ్చాను. ఆ తర్వాత మరలా 3వ ఫోన్ చేశారు. సరే మీకోసం నేను ఒక అరగంట టైం పట్టుద్ది అని చెప్పాను. అరగంట సేపు వాళ్ళు నా కోసం నించున్నారు. నేను గంట తర్వాత వెళ్ళాను, వాళ్ళు లేరు, పక్క సందులోకి ఇటు వెళ్ళిపోయారు. అప్పుడు ఓనరమ్మ మీద కోపడ్డాను, ఏంటి వాళ్ళని ఉంచలేకపోయావా ఏంటమ్మా, డ్యూటీలో పర్మిషన్ తీసుకొని వస్తాను దురుసుగా జవాబు ఇచ్చాను. అది కాదు తమ్ముడు అని అంతే. ఏంటమ్మా అంటే, డబ్బులు పడతాయి తమ్ముడు బాధితులందరికీ అనేడు, వరద బాధితులందరికీ డబ్బులు పడతాయి తమ్ముడు అంటే. ఎంత వేస్తారమ్మా, లక్షలు వేస్తారా, ఎంత వేస్తారు, 5,000 పడినా పడతాయి కదా తమ్ముడు, కాసేపు ఉండు తమ్ముడు అని. నేను ఉండేదే లేదు, నేను డ్యూటీకి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి డ్యూటీకి వచ్చేసిన తర్వాత 2 రోజులు ఆగిన తర్వాత అందరికీ ఇంటికి 25,000 పడినాయి. అప్పుడు చూడాలి నా బాధ. అప్పుడు ఏం చేశానంటే, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, ఏటీఎం కార్డు అన్నీ పట్టుకొని వెళ్ళి కాగితం ఒకటి పట్టుకొని వెళ్ళి సచివాలయం ముందు చేతులు కట్టుకొని నించుంటే వాలంటీర్ కొంచెం రండమ్మా కిందకి వాలంటీర్ అంటే, ఎక్కడ వాలంటీర్ లేవా అన్నారు. అమ్మ ఎవరైనా అధికారులు ఉంటే కొంచెం నా కాగితాలు తీసుకోండి అమ్మా అని అంటే, ఎక్కడ ఎవరు లేరు, వెళ్ళివా అని అన్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, అప్పుడు వచ్చింది నాకు ఈ వాక్యం, అందుకు మీకు ఇప్పుడు చెప్తున్నా. అక్కడ ఫోన్ ఓపెన్ చేస్తే, బైబిల్ ఓపెన్ చేస్తే ఏం చేయాలి అర్థం కాకనంటే, అప్పుడు తగిలింది, నేను పిలవగా మీరు వినకపోతారు. వాళ్ళు పిలిచి మొరపెట్టుకున్నారు, వాలంటీర్ పిలిచింది, ఇంటి ఓనరమ్మ పిలిచారు, ఇంటి పక్కన వాళ్ళు పిలిచారు. వాళ్ళు పిలిచినప్పుడు నేను వాళ్ళకి పలకలేదు. ఇప్పుడు పిలుస్తున్నా వాళ్ళు నాకు పలకట్లేదు. అది నా పరిస్థితి. అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటున్నారు, నేనేమో పాత బట్టలు వేసుకొని తిరుగుతున్నా. నేను పిలవగా మీరు వినకపోతే, మీరు పిలిచినప్పుడు నేను రాలేను. కాబట్టి దేవుడు పిలిచినప్పుడు మనం లోపడదాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడే. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మనము బుద్ధిగల కన్యకల్లాగా సిద్ధపడి ఉండాలి. ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలీదు. పిలవంగానే మనం వెంటనే వెళ్ళేటట్టుగా సంఘం అనేది ఉండాలి. గనుక ప్రియులరా, ప్రభు పిలుపు ఉంది, అది దానికి మనం లోబడదాం, అందరం రక్షించబడదాం, ప్రభు యొక్క కృపలో మనము దాచబడదాం. గనుక దేవుడు పిలిచినప్పుడు మనం లోబడితే, కేవలం ఆయన పిలవడం మాత్రమే కాదు, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఆయన పిలిచి మెదలకుండా ఉండే దేవుడు కాదు, ఆయన పిలిచి ఆశీర్వదించే దేవుడు. ఇహమందును పరమందును ఆయన ఆశీర్వదించే దేవుడు. అబ్రాహామును పిలిచాడు, ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియులారా, ఆయన మనల్ని పిలుస్తున్నాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన అన్ని విషయాలు ఆయన చూసుకుంటాడు. మనం అడిగే వాటికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి కంగారు పడమాకండి, ప్రభు పిలుపులో మనం ఉందాం, దేవుని సన్నిధిలో ఉందాం. ఇహమందును పరమందును దేవుని యొక్క ఆశీర్వచనాలను మనం అనుభవిద్దాం. దేవుడి మాటలు మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.